ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమ. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమ. అందరికీ నమస్తే. ఇది ఒక అమ్మవారి ముఖ్యమైన స్తోత్రం. ఈ స్తోత్రము లక్ష్మీదేవిని ఆరాధించడంతో పాటుగా సకల దేవతలను కూడా స్తుతించే స్తోత్రం. ఇది సంపదలను పొందడానికి మరియు ఆరోగ్యం కోసము ఈ స్తోత్రాన్ని చేస్తారు. అలాగే భక్తుల కోరికలను తీర్చమని ఆ లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ స్తుతించే స్తోత్రం. వివాహము అవ్వాలని కోరుకునేవారు 41 రోజులు క్రమం తప్పకుండా ఈ స్తోత్రం చేసి ప్రతి శుక్రవారము ఆవు పాలతో చేసిన పరమాన్నము నైవేద్యంగా పెడితే త్వరలో వివాహము జరుగుతుంది. సంతానం లేనివారు కూడా ఈ స్తోత్రం చేసినట్లయితే మంచి సంతానంను పొందుతారు. సర్వదేవకృత శ్రీ లక్ష్మీదేవి స్తోత్రం. క్షమస్వ భగవత్యంబా క్షమాశీలే పరాత్మనే శుద్ధసత్వ స్వరూపే చ కోపాది పరివర్జితే ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవపూజితే త్వయా వినా జగత్సర్వం మృతతుల్యం చ నిష్ఫలం సర్వసంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వరూపిణీ రాసేశ్వర్యది దేవీ త్వం త్వత్కలాః సర్వయోషితః కైలాసే పార్వతీ త్వం చ క్షీరోధి సింధుకన్యకా స్వర్గే చ స్వర్గలక్ష్మీస్త్వం మర్త్యలక్ష్మీ చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మిః దేవదేవి సరస్వతి గంగా చ తులసీ త్వం చ సావిత్రి బ్రహ్మలోకతః కృష్ణ ప్రాణాది దేవీ త్వం గోలోకే రాధికా స్వయం రాసే రాసేశ్వరీ త్వం చ బృందా బృందావనే వనే కృష్ణప్రియా త్వం భాండీరే చంద్రాచందన కాననే విరజా చంపకవనే శతశృంగే చ సుందరీ పద్మావతి పద్మవనే మాలతి మాలతీవనే కుందదంతి కుందవనే సుశీలా కేతకీవనే కదంబమాలా త్వం దేవీ కదంబకాననేపి చ రాజలక్ష్మీః రాజగేః గృహలక్ష్మీ గృహి గృహి ఇత్యుక్త్వా దేవతా సర్వాః మునయో మనవస్తతా రురుదున్న మ్రవదనాః శుష్కకంఠోష్ట తాలుకాః ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభం యః పఠేత్ ప్రాతరుత్థాయ సవే సర్వం లభే ధ్రువం అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీం సుశీలాం సుందరీం బ్రహ్మ్యామతే సుప్రియవాదినీం పుత్రపౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరాం అపుత్రో లభతే పుత్రం వైష్ణవం
చిరజీవినం పరమైశ్వర్యయుక్తం చ విద్యావంతం యశస్వినం భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్టశీలభేతే శ్రియం హతబంధుర్లభేద్బంధుం ధనభ్రష్టో ధనం లభేత్ కీర్తిహీనో లభే కీర్తిం ప్రతిష్టాం చ లభే ధ్రువం సర్వమంగళదం స్తోత్రం శోకసంతాప నాశనం హర్ష్యానందకరం శాశ్వతధర్మ మోక్ష సుహృతత్పదం ఇది సర్వదేవకృత శ్రీలక్ష్మీదేవి స్తోత్రం సంపూర్ణం. సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం అంటే దేవతలందరూ స్తోత్రం చేసిన శ్రీ లక్ష్మీదేవి స్తోత్రము అని అర్థం. ఈ స్తోత్రము లక్ష్మీదేవిని స్తుతించి పాపాలను పేదరికాన్ని తొలగించి కోరికలను నెరవేర్చమని ప్రార్థిస్తుంది. ఈ స్తోత్రము సంపద, ఆరోగ్యము మరియు సకల శుభాలను, శ్రేయస్సును ప్రసాదిస్తుంది. ఈ స్తోత్రము దేవతలచే స్తుతించబడింది కాబట్టి దీనికి చాలా శక్తివంతమైన ప్రభావము ఉంది. సర్వ సంపదలకు సర్వరూపిణి అయిన లక్ష్మీదేవిని ఈ స్తోత్రము స్తుతిస్తుంది.